తమిళనాట రాజకీయాలు ఇప్పుడు ఎన్నికలకైతే వెళ్ళబోతున్నాయి. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు తమిళనాడులో ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తాయో చూడాల్సిన అంశాలైతే కనిపిస్తున్నాయి. ఇక మొదటి దశలో ఎన్నికలైతే జరగనున్న నేపథ్యంలో తమిళనాడులో 39 లోక్సభ స్థానాలపైన ఇప్పుడు అంతా కూడా ఫోకస్ అయితే పెడుతున్నారు. ఎందుకంటే బీజేపీ అనుకున్న టార్గెట్ ప్రకారం 370 ప్లస్ కూటమితో కలిపి 400 స్థానాలతో అయితే బీజేపీ ముందుకెళ్ళడానికి బీజేపీ తన అడుగులు వేస్తుంటే, ఇక కాంగ్రెస్ మాత్రం ఈ వ్యూహాలకి ప్రతివ్యూహాలు చేసుకుంటూ దేశవ్యాప్తంగా ఈ భారత్ జోడో యాత్ర కావచ్చు, నాయ్ జోడో యాత్ర కావచ్చు, ఈ వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలకు సంబంధించి ప్రజల వద్ద నుంచే మేనిఫెస్టో తయారు చేసుకుంటూ, ప్రజల్లోనే మేనిఫెస్టో తయారు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. ఈ రెండు జాతీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఒక లెక్కలో ఉంటే మాత్రం తమిళనాడులో మాత్రం ఈ ప్రాంతీయ పార్టీలు ఇచ్చిన ఆఫర్లు మాత్రమే తీసుకుంటూ కూడా ఈ రెండు పార్టీలు కూడా వెళ్తున్నాయి. ఇక ఇండియా అలయన్స్ కూటమితో అయితే అక్కడ పార్టీ చూసుకోవచ్చు. డిఎంకే ప్రస్తుతం ఇండియా కూటమి అలయన్స్లో ఉంది. అక్కడ తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే ప్రస్తుతం రూలింగ్లో ఉంది. ఈ పార్టీతో ఇప్పుడు ఇండియా కూటమి అలయన్స్ అయితే అక్కడికి వెళుతుంది. కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో 9 లోక్సభ స్థానాలు, పుదుచ్చేరిలో ఒక స్థానం అయితే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇటు బీజేపీ పార్టీ కూడా ఇప్పుడు కూటమితో అయితే ముందుకెళ్తుంది. పిఎంకే ఏఎంఎంకేతో కలిసి బీజేపీ తన అడుగులు ముందుకేస్తుంది. ఈ 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కూడా ఈ పార్టీలు ఇచ్చే ఆఫర్ను మాత్రమే తీసుకుంటూ కూడా ఈ ఎన్నికల్లోకి వెళ్తున్నారు. 10 స్థానాలు ఈ పార్టీల నుంచి బీజేపీ తీసుకుంటూ ఈ ఎన్నికలకి అయితే వెళ్తున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఇచ్చే ఆఫర్ల మీద మాత్రమే ఈ తమిళనాడు రాజకీయాల్లో వెళ్తున్నారని అర్థమవుతుంది. ఇక గతం ఎన్నికల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 39 లోక్సభ స్థానాలకు సంబంధించి 2014, 19 ఎన్నికల్లో ఒక వినూత్నమైన రిజల్ట్ వచ్చాయని చెప్పుకోవచ్చు. 2014 జరిగిన ఎన్నికల్లో 37 లోక్సభ స్థానాలు ఏడీఎంకే అలాగే బీజేపీ 39 స్థానాలు మాత్రం ఈ రెండు పార్టీలు మాత్రమే గెలిచి లోక్సభలో అయితే విజయం సాధించాయి. మరి 2019కి వచ్చేటప్పటికి మొత్తం కూడా సీన్ రివర్స్ అయితే అయిపోయింది. ఏడీఎంకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. మరి డిఎంకే కాంగ్రెస్ అలయన్స్తో అయితే మొత్తం 38 స్థానాలు కూడా గెలిచి తమిళనాడులో తన బలమేంటో చూపించుకున్నారు. దాంతోపాటు ఇటు అసెంబ్లీ స్థానాల్లో కూడా గెలిచి తమిళనాడులో డిఎంకే రూలింగ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఈ ఇండియా కూటమికి సంబంధించి సీట్ల షేరింగ్ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం క్లియర్ అయిపోయింది. 2019లో మనం చూసుకున్నట్లయితే 2019లో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో దళిత ఓటర్లు, మైనార్టీ ఓటర్ల పైన ఫోకస్ చేస్తూ ఇండియా కూటమి అలయన్స్ అయితే వెళ్ళింది, ప్రజల ముందుకు వెళ్ళింది. సో ఆ నేపథ్యంలోనే 2019లో విజయం సాధించారంటూ కూడా తమిళనాడుకి సంబంధించి చెందిన స్థానికులు అయితే చెప్తున్నారు. మరి ఇప్పుడు 2024లో రెండు పార్టీల మధ్య కాదు, త్రిముఖ పోరైతే ఉండబోతుందంటూ కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఇండియా కూటమి అలయన్స్ అలాగే ఎన్డీఏ అలయన్స్ అలాగే ఏడీఎంకే అలయన్స్, ఈ మూడు త్రిముఖ కూటమిలతో అయితే ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలకి అయితే వెళ్తున్నారు. మరి ఇండియా కూటమి అలయన్స్ అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే డిఎంకే ప్రస్తుతం తమిళనాడులో రూలింగ్లో ఉంది. అలాగే దాంతోపాటు కాంగ్రెస్కి 9 స్థానాలు ఇచ్చారు. అలాగే సిపిఐ, సిపిఎంకు చెరో 2 స్థానాలు ఇచ్చారు. ఐయుఎంఎల్కి 1 స్థానం, అలాగే ఎండిఎంకే 1, వీసీకేకి 2, మొత్తంగా 39 స్థానాలు ఈ పార్టీలన్నీ కూడా తీసుకుంటూ కూడా ఎన్నికలకు వెళ్తున్నాయి. ఇక బీజేపీకి సంబంధించి ఈ కూటమిలో అలయన్స్ కూడా నడుస్తుంది. ప్రస్తుతం సీట్ షేరింగ్ ఇంకా ఫైనల్ స్టేజ్కి రాబోతోంది. ఇక తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళిసై సౌందర్యాన్ కూడా ఇప్పుడు తమిళనాడులో తమ పార్టీ తరపున బరిలోకి దిగబోతున్నారు. తమిళనాడులో కూడా లోక్సభ అభ్యర్థికి సంబంధించి తమిళనాడుకి సంబంధించి సౌందర్య రాజన్ కూడా ఎన్నికల బరిలో అయితే నిండబోతున్నారు. ఈ తమిళనాడుకి సంబంధించి బీజేపీ సీట్ షేరింగ్ అయితే జరుగుతోంది. అక్కడ కసరత్తులు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం బీజేపీకి ఈ పార్టీల నుంచి 10 స్థానాలు అయితే వచ్చాయి. మరి ఈ ఎన్నికల్లోకి 10 స్థానాలు సరిపోతాయా, లేకపోతే ఇంకేమైనా స్థానాలు బీజేపీ కోరే అవకాశం ఉందా చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా మొదటి దశలో జరుగుతున్న ఈ ఎన్నికలపైన మొత్తంగా ఈ రెండు జాతీయ పార్టీలు ఫోకస్ చేస్తూ ముందుకెళ్తున్నాయి. ఈ ప్రాంతీయ పార్టీలు ఇచ్చే ఆఫర్లపైన మాత్రమే తీసుకుంటూ ఎన్నికల్లోకి వెళ్తున్నారని అర్థమవుతుంది. మిగతా ఈ మొత్తంగా 102 లోక్సభ స్థానాలు జరుగుతున్నాయి. ఈ మొదటి ఫేజ్లో
ఈ తమిళనాడు పైనే 39 స్థానాలు ఉండబోతున్నాయి అంటూ కూడా క్లియర్గా అర్థమవుతుంది. దీంతో పాటు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 60 అసెంబ్లీ స్థానాలు ఎన్నికలు మొదటి దశలో జరగబోతున్నాయి. 21 రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ ఎన్నికలు 10 రాష్ట్రాలు మాత్రమే సింగిల్ ఫేజ్లో టోటల్గా ఈ ఎన్నికల ఫేజ్ని అయితే క్లియర్ చేసుకోబోతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.